తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం. తిరుప్పావై వ్రతంలో 3వ రోజుకి మనం చేరుకున్నాం. మొదటి పాసురాన్ని విశేష పాసురము అంటారు. అలాగే తిరిగి 3వ పాసురం కూడా విశేష పాసురం. ఈ విశేష పాసురం రోజు మనం ఏం చేయాలంటే ఈ పాసురాన్ని అమ్మవారికి స్వామివారికి హారతి ఇచ్చేటప్పుడు 2 సార్లు సేవించాలి. అంటే మిగిలినవన్నీనేమో హారతిస్తూ ఒక్కసారి సేవిస్తాము, అంటే చదువుతాము. ఈ విశేష పాసురాలను 2 సార్లు సేవిస్తామన్నమాట. అలాగే ఈ 3వ పాసురం ఈరోజు 2 సార్లు. అలాగే ప్రసాదం కూడా విశేషంగా కట్టె పొంగలు, చక్కెర పొంగలు, దద్దోజనము, పులిహారలు, అట్లా విశేషమైన ప్రసాదాలు చేసుకుంటాం విశేష పాసురం రోజు. సరే, చాలా సమృద్ధి కావాలి, మాకు బాగా సమృద్ధిగా ఉండాలి, లోటు లేకుండా ఉండాలి అని అనుకునేటప్పుడల్లా ఈ పాసురాన్ని మనం సేవించుకోవాలి. అలాగే ఎప్పుడైనా మనం ఇళ్లలో మంగళహారతులు ఇచ్చేటప్పుడు కూడా ఈ పాసురం చదివి ఆశీర్వాదం ఇవ్వవచ్చు అనమాట. అంటే ఎవరికైతే మనం మంగళాన్ని కోరుకుంటూ మనం మంగళహారతులు ఇస్తుంటామో ఈ పాసురాన్ని సేవిస్తామన్నమాట. సరే, పాసురాన్ని చూద్దాం. ఓంగి ఓంగి ఉలగు అళంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகடா பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఏలోరెంబావాయ్. ఇలా పెరిగిపోయాడట స్వామి. ఎప్పుడు? వామనమూర్తిగా కదా. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా లోకాలను దాటుకొని వెళ్ళిపోయేంతగా పెరిగాడట స్వామి. మామూలుగా మనం కూడా వింటాం ఈ స్టోరీ. విన్నప్పుడల్లా ఆహా అవునా, భగవంతుడు కదా అలా పెరిగిపోతాడులే అనుకుంటాం. కానీ ఆండాళ్ళు అలా ఆలోచించట్లేదు. చూడండి ఏమంటుందో. ఉలగు అళంద ఉత్తమన్ పేర్పాడి. ఆ స్వామి ఎంత ఉత్తముడమ్మా, వాళ్ళకెవళ్లకో సహాయం చేయటానికి తాను పెరిగిపోయాడా. స్వామి, ఇంత చిన్న పాదంగా ఉన్నది నీ పాదం భూమండలం మొత్తాన్ని ఆక్రమించేంత పెద్ద పాదంగా అయిపోయి కింద కొండలు, ముళ్ళ చెట్లు, పెద్ద చెట్లు, లేకపోతే పర్వతాలు, సముద్రాలు, ఇవన్నీ కూడా కింద ఎంత గుచ్చుకొని ఉంటాయి స్వామి. అసలు ఎలా చేసావు స్వామి? ఎంత బాధ అనుభవించుంటావు. మా స్వామి మా బంగారు తండ్రి, మా బంగారు తండ్రి ఏం కాకూడదు, మంచిగా ఉంటారు మా స్వామి, బాగుండాలని హారతిస్తుంది. ఏంటండి ఇది? మనకి ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా కనీసం భగవంతుడి గురించి? రానే రాదు. ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి నీ కర్మ, నువ్వు ఏం అడిగితే నువ్వు ఇస్తూ ఉండాలి. అడుక్కోవడం అలవాటైనోడికి తృప్తి ఉండదండి. అట్లాగే మన బతుకులు కూడా. స్వామిని ఏం చేస్తాం? నువ్వు ఇచ్చేటోడి మేము పుచ్చుకునేటోళ్ళం. ఇవ్వు, మాకు ఇంకా నెంబర్ 1 ఇది కావాలి, నెంబర్ 2 ఇది కావాలి, నెంబర్ 3 ఇది కావాలి, 4 ఇది కావాలి. ఇది ఎప్పుడు అడుక్కునే బతికే మంది. అవునా కదా? అంటే మనలో మనమాట మనం ఎవరికి చెప్పొద్దు, కానీ నిజమే కదా కదండి. అలాగా స్వామిని ఎప్పుడు అడుక్కొని ఇబ్బంది పెడుతుంటారట ఇంద్ర అండ్ మిగిలిన పార్టీ అందరూ కూడా. ఎప్పుడు కూడా స్వామి మమ్మల్ని కాపాడు, మాకు ఈ రాజ్యం కావాలి, మాకు అది కావాలి, మమ్మల్ని వీళ్ళు కొట్టారు, వాళ్ళు కొట్టారు, పొద్దుస్తమానం. సరే పోనీ సహాయం తీసుకున్నారు, తల్లిని తండ్రిని కాకపోతే ఎవరిని అడుక్కుంటాం కనుక. కానీ కృతజ్ఞత ఏది? వినయం ఏది? విధేయత ఏది? కదా. తీసుకుంటే తీసుకున్నాడు, కనీసం వినయం ఉండాలా, స్మరించుకోవాలా, ప్రేమ ఉండాలా, అంతే. ఒక్కసారి ఇచ్చేసాడంటే ఇక మళ్ళా రామ్ మర్చిపోవడమే. మేము ఈ వ్రతం చేస్తున్నాము స్వామి, మేము ఈ వ్రతం చేసి అందరికీ కూడా బాగా పూర్ణ సమృద్ధిని ఇవ్వవయ్యా.
ఎలాగంటే నువ్వెలా పెరిగావో మా ఊర్లలో ఉండేటటువంటి వరి చేనులోని వరి కూడా టక్ 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 అలా పెరిగిపోవాలి. తింగళ్ ముమ్మారి పెయ్యదు, నెలకి 3 వర్షాలు కావాలి. ఒక వర్షం మధ్యలో గ్యాప్, ఒక వర్షం గ్యాప్, ఒక వర్షం గ్యాప్, 10 రోజులకు ఒక్కొక్క వర్షం పడాలి. దాంతో పంటలన్నీ సమృద్ధిగా పండాలి. ఆ వరి చేల మధ్యలో ఉండేటటువంటి ఆ నిలిచిన నీళ్లలో చేపలంట కొట్టుకుంటూ ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నాయంట, హ్యాపీగా ఫైటింగ్ చేసుకుంటూ. అంత సమృద్ధి ఉంది, నీటి సమృద్ధి. అలాగే పశువులు ఎట్లా ఉన్నాయంటే ధారాళంగా పుక్కిరుందు శీర్తములే పత్తివాంగ. అసలు పశువుల కొట్టంలోకి వెళ్ళాలంటేనే ముందు ఒకసారి గట్టిగా 1-2 సార్లు సంకోచించకుండా, చేతులే నెప్పుట్టట్లేదు కదా, ఇలా చూసుకొని పాలు తీయ, అన్ని పాలంట. అలాంటి సమృద్ధి ఉంది. ఎవరికి ఏమేమి కావాలో వళ్ళల్ పెరుంప సుక్కలు ఉదారములైనటువంటి పశువులంట. అసలు వీళ్ళకి ఇవాళ ఇంట్లో ఫంక్షన్ ఉందా, సరే ఇంకొద్దిగా ఎక్కువ ఇచ్చేద్దాం పాలు అనుకుని వాటంతట అవే ఇచ్చేస్తున్నాయంట అలాగా పాలు. అలాంటి గొప్ప సమృద్ధి కలిగినటువంటి నందవ్రజం మనం కూడా కావాలంటే ఇంకో ఈ పాసురాన్ని సేవించండి అంటుంది ఆండాళ్ తల్లి. తప్పకుండా సేవిద్దాం, అటువంటి దివ్య ఫలితాలని పొందుదాం మనం. ఇది మంగళహారతుల ఆ సందర్భంలో కూడా మనం ఇళ్లలో ఈ పాసురాన్ని ఎప్పుడు కూడా నిరంతరం మనం జపించుకోవచ్చు. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.